నిన్న దాదాపు 21 అవర్స్ పాటు ఇస్లామాబాద్లో బ్రోకర్ పాకిస్తాన్ మధ్యత్వంలో ఇరాన్ యుద్ధం గురించిన శాంతి చర్చలు జరిగాయి. ఉపరాష్ట్రపతి జేడీ వెన్స్ ఫైనలీ పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పి ప్రకటించాడు. And we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to. ఇక్కడ యాక్చువల్లీ పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. దిస్ సీజ్ ఫైర్ ఈజ్ ఫ్రెజైల్ అని చాలామంది ఎప్పటి నుండో చెబుతున్నారు. నేను డే 1 నుండి చెబుతున్నా ఒక పాయింట్ కాంట్రాడిక్టరీగా ఉంది అని. ఆ పాయింట్ ఏంటి అంటే యాజ్ పర్ డొనాల్డ్ ట్రంప్ అండ్ యూఎస్ఏ ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి అండ్ 460 kg యురేనియంను కూడా తిరిగి ఇచ్చేయాలి. బట్ యాజ్ పర్ ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేది లేదు అంటున్నారు. 460 kg యురేనియంను కూడా తిరిగి ఇచ్చేది లేదు అని మొదటి నుండి వీళ్ళు చెబుతున్నారు. నిన్న ఈ ఒక్క పాయింట్ మీద చర్చలు ఫెయిల్ అయ్యాయి. జేడీ వ్యాన్స్ మీడియా ముందుకు వచ్చి దిస్ ఈజ్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూఎస్ఏ అండ్ ఆల్సో వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. నేను యూఎస్ఏకు వెళ్ళి ట్రంప్తో చర్చలు చేసి నెక్స్ట్ స్టెప్స్ను క్లారిఫై చేస్తానని చెప్పి ఈ క్యాండిడేట్ యూఎస్ఏకు వెళ్ళిపోయాడు. ఇదే టైంలో ఎస్ జయశంకర్ గారు యూఏఈకు వెళ్ళారు. యూకే ప్రధాని కేర్ స్టార్మర్ ఖతార్కు వెళ్ళారు. హర్దీప్ సింగ్ పూరి గారు దోహాకు వెళ్ళి వచ్చారు. అండ్ ఈవెన్ మన కామర్స్ మినిస్టర్ బెహ్రీన్కు ఐ థింక్ కువైట్కు వెళ్ళారు అనుకుంటా. వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే ముఖ్యంగా కేర్ స్టార్మర్ ఏమంటున్నాడు అంటే ఇరాన్ యుద్ధం వల్ల యూకే 10 ఏళ్ళు వెనకబడింది. యుక్రెయిన్లో పుతిన్ యుద్ధం స్టార్ట్ చేశాడు అని చెప్పి ఖతార్ నుండి గ్యాస్ కొంటున్నాం. ఇప్పుడు ఇరాన్పై ట్రంప్ దాడి చేసినందుకు ఖతార్ నుండి ఎల్ఎన్జీ స్టాప్ అయిపోయింది. అండ్ ట్రంప్ అండ్ పుతిన్ పై బ్లేమ్ వేశాడు. యునైటెడ్ కింగ్డమ్ 1940s ప్రపంచాన్ని తగలబెట్టేసింది. ఇరాన్, కాశ్మీర్, ఇజ్రాయెల్, పాలస్తీన్, చైనా, తైవాన్ ఈ యుద్ధాలన్నిటికీ కారణం బ్రిటిషర్లే. ఫైనలీ బ్రిటిషర్స్నే ఏడిపిస్తున్నారు. స్టార్మర్ ఏమంటున్నాడు అంటే హర్మూజ్లో టోల్ కట్టేది లేదు అంటున్నాడు. జయశంకర్ గారు కూడా కేటగారికలీ అంటే బ్యాక్ డోర్లో టోల్ కట్టే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకురావద్దు. ఒక్కసారి హర్మూజ్లో టోల్ కడితే స్ట్రైట్ ఆఫ్ మలక్కా, సూయజ్ కెనాల్ అన్ని చోట్ల టోల్ కట్టాల్సి వస్తుందని చెప్పి చాలా గట్టిగా జయశంకర్ గారు డిప్లొమాటిక్ వార్ చేస్తున్నారు. ఇండియా బ్యాక్ డోర్లో ఇలా అయితే ఇండియన్ ఓషన్లో తిరిగే షిప్స్ పై కూడా టోల్ వేస్తాము అనే మీనింగ్ వచ్చేలాగా మారిషస్లో మీటింగ్ పెట్టారు. నిన్న ఈ రోజు జయశంకర్ గారు అబుదాబిలో పర్యటించారు. ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించిన వెంటనే పాక్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈయన అక్కడికి వెళ్లారు అంటే దీన్నే డిప్లొమాటిక్ వార్ఫేర్ అంటారు. పాకిస్తాన్ టాక్స్ లో యూఎస్ఏ ఏం చేసింది, తమతో పాటు గల్ఫ్ నుండి సౌదీ, ఖతర్ దౌత్యవేత్తలను మాత్రమే తీసుకెళ్లింది. కేటగారికలీ యుఏఈని దూరం పెట్టారు. ఈ పాయింట్ పట్టుకొని జయశంకర్ గారు యుఏఈ చేరుకున్నారు. మేబీ యుఏఈ ఇండియా మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగినా ఆశ్చర్యం లేదు. యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఇరాన్తో క్లోజ్ అవ్వడం యూఏఈకు నచ్చలేదు. ఇరాన్ పై శాంక్షన్స్ ఎత్తివేయాలి అని చెప్పి పాకిస్తాన్ పుష్ చేయడం యూఏఈకు నచ్చడం లేదు. పాకిస్తాన్ యూఏఈకు $3.5 బిలియన్ దాదాపు 26,000 కోట్లు బాకీ ఉంది. యుద్ధం మధ్యలో యూఏఈ మా యొక్క అప్పులను వెంటనే తీర్చుని చెప్పి పాకిస్తాన్పై ఒత్తిడి పెట్టింది. లేదంటే దుబాయ్లో ఆస్తులు కొన్న పాక్ ధనవంతుల ఆస్తులను జప్తు చేస్తాము అని చెప్పి బెదిరించింది. ఈ రిఫ్ట్ను క్యాష్ చేయడానికే జయశంకర్ గారు యూఏఈకు వెళ్ళారు. అంతేకాదు సౌదీ, కువైట్, ఒమాన్, ఖతార్, బెహ్రీన్ టోటల్గా 5 దేశాల నుండి పాకిస్తాన్ను దూరం చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. మెయిన్ మీడియాలో ఎక్కడా దీని గురించి ఉండదు. మిడిల్ ఈస్ట్లో జయశంకర్ గారు సాఫ్ట్ పవర్ వార్ఫేర్ను లాంచ్ చేశారు. బట్ రియల్ డాడీ జయశంకర్ గారు ఆడబోయే గేమ్ను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 1 minute తీసుకుంటున్నా. ఎన్ఎఫ్ఓ గురించి చెప్పాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 minute 20 seconds స్కిప్ చేయండి. ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని చోట్ల ఆర్థిక సమస్యలే. ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మిడిల్ ఈస్ట్ లో మనోళ్ళ సాలరీస్ తగ్గించారు. ఈ ఖేయాస్ లో కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. లైక్ కొన్ని మంచి కంపెనీస్ యొక్క స్టాక్స్ ఇప్పుడు తక్కువ ధరలో ఉన్నాయి. వీటిని కొన్ని తర్వాత అమ్మితే లాభాలు రావచ్చు. ఇవన్నీ చేయడానికి టైం లేకపోతే కెనరా హెచ్ఎస్బిసి లైఫ్స్ బిఎస్సి 500 ఎన్హాన్స్డ్ వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ అనే ఒక కొత్త ఫండ్ లో పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజరే ఇదంతా చూసుకుంటాడు. ఇక్కడ ఇండియా యొక్క టాప్ 50 అండర్ వాల్యూడ్ కంపెనీస్ లో పెట్టుబడి పెడతారు. అండ్ ఇది April 15th వరకు ఉంటుంది. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఉంటుంది. తెలుగు కస్టమర్ కేర్ తో మాట్లాడి క్లియర్ గా దీని గురించి చదివి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క ఇండెక్స్ లాస్ట్ 5 to 7 years లో 30.5 అండ్ 25.8 CAGR ను ఇచ్చింది. దీని యొక్క NAV 10 రూపీస్ అండ్ ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ కాబట్టి మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. దీంట్లో అప్ టు 2.5 lakhs per year ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ. ఎన్ఆర్ఐ మిత్రులకు
ఇది మంచి ఆపర్చునిటీ. నెలలా 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్ చిన్నదైనా మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్నే చూస్ చేసుకోండి. ఈ ఎన్ఎఫ్ యొక్క లాస్ట్ డేట్ April 15th. ఇంకా 4 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. QR కోడ్ను స్కాన్ చేసి అన్ని వివరాలను తెలుసుకోగలరు. ఒమాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు చెడిపోయిన విషయం మీకు తెలుసా? పాక్ వల్ల కువైట్ జీడిపిలో 14% లాస్. పాక్ వల్ల సౌదీ యుద్ధంలో ఇరాన్తో ఓడిపోయే పరిస్థితి. శాంతి చర్చలు చేసి స్విట్జర్లాండ్ ఆఫ్ ఏషియా అవ్వాలి అని చెప్పి పాకిస్తాన్ ట్రై చేస్తోంది. ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న అవ్వాలి అని ట్రై చేస్తోంది. గల్ఫ్ డిప్లొమసీలో పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వడం మిగతా గల్ఫ్ దేశాలకు ఇష్టం లేదు. ఫస్ట్ నిన్న పాకిస్తాన్ చేయించిన పీస్ టాక్స్లో USA ఇజ్రాయెల్ యొక్క ఎజెండా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అని. JD Vanceకు ఇచ్చిన పనేంటో తెలుసా? ఇరాన్ను ఒప్పించి 460 kg యురేనియంను సీజ్ చేసి న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేయకూడదు అనే పేపర్పై సైన్ చేయించుకుని రామని పంపారు. బట్ సున్నీ గల్ఫ్ దేశాలు, యూరోప్, ఇండియా వంటి దేశాల యొక్క ఎజెండా ఏంటో తెలుసా? హర్మూజ్ను ఓపెన్ చేయాలి, అది కూడా ఎటువంటి టోల్ అండ్ ట్యాక్స్ను కలెక్ట్ చేయకుండా ఓపెన్ చేయాలి అని. ట్రంప్ ఏమంటాడు? హర్మూజ్ ద్వారా USA షిప్స్ ఎక్కువగా వెళ్ళడం లేదు. హర్మూజ్ ఓపెన్ అయినా క్లోజ్ అయినా మా యొక్క సమస్య కాదు. వీలైతే హర్మూజ్లో టోల్ను జాయింట్గా ఇరాన్తో పాటు USA కూడా కలెక్ట్ చేస్తుంది అని ట్రంప్ అంటాడు. ఒకవేళ హర్మూజ్ దారిపై ఇరాన్ టోల్ కలెక్ట్ చేస్తే 5 గల్ఫ్ దేశాలు సౌదీను తప్పిస్తే మిగతా 5 గల్ఫ్ దేశాల ఇళ్ల యొక్క లాక్ ఇరాన్ దగ్గర ఉన్నట్లే. టోల్ కట్టడానికి ఈ గల్ఫ్ దేశాలు సచ్చినా ఒప్పుకో. సౌదీ దగ్గర ఈస్ట్ టు వెస్ట్ పైప్ లైన్ ఉంది. ఎంబు పోర్ట్ నుండి సౌదీ ప్రతిరోజు 7 million barrels ఆఫ్ ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేయగలదు. సౌదీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మిగతా 5 గల్ఫ్ దేశాల దగ్గర హర్మూజ్ తప్పితే వేరే ఆప్షనే లేదు. గల్ఫ్ దేశాలు ఒంటి కాళ్ళ మీద నిలబడి టోల్ కట్టేదే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాయి. నిన్న చర్చల్లో ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇరాన్ అణ్వాయుధ తయారీను పూర్తిగా ఆపేయాలి. దీనికి ఇరాన్ ఒప్పుకోలేదు. సెకండ్ పాయింట్, హర్మూజ్ను ఇమ్మీడియట్గా ఓపెన్ చేయాలి, టోల్ ట్యాక్స్ను కలెక్ట్ చేయకూడదు. ఈ కండిషన్కు కూడా ఇరాన్ ఒప్పుకోలేదు. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క ఉత్పత్తిని ఇరాన్ స్టాప్ చేయాలి అని JD Vance పెట్టిన డిమాండ్కు బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి ఇరాన్ యొక్క దేశ రక్షణకు అవసరం. నో కాంప్రమైజ్ ఇన్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అని ఇరాన్ ఇచ్చిన సమాధానం ఇది. కట్ చేస్తే 300 మంది డెలిగేట్స్తో JD Vance సాటర్డే నైట్ డిన్నర్ చేసి సండే మార్నింగే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. 2 వారాల వరకు సీజ్ ఫైర్ ఇలాగే ఉంటుంది, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దామని చెప్పి JD Vance ఫ్రజైల్ సీజ్ ఫైర్ చేసి వెళ్ళిపోయాడు. దిస్ మీన్స్ ఈ సీజ్ ఫైర్ ఎక్కువ కాలం నిలబడదు. 21 hours మీటింగ్ చేసి వెళ్ళిపోయాడు. ఇరాన్ ఏమంటోంది అంటే USA దగ్గర పేషెన్సే లేదు, అలా ఎలా వెళ్ళిపోయాడు, ఇంకొన్ని చర్చలు చేయాల్సి ఉంది, ఇంకా మాతో బ్రతిమిలాడాల్సి ఉండేది అని చెప్పి ఇరాన్ అంటుంది. అర్త్ ఈజ్ ఫ్లాట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, బాయ్స్ ప్లేడ్ వెల్ అనే ఇంగ్లీష్ జ్ఞానం ఉన్న పాకిస్తాన్ దౌత్యవేత్తలు తెల్లోళ్ళు మాటలను సరిగ్గా అర్థం చేసుకున్నారా? JD Vanceకు ఏం కావాలో, ఇరాన్కు ఏం కావాలి అని కరెక్ట్గా అర్థం చేసుకొని పాకిస్తాన్ మీడియేషన్ చేసిందా అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఒమాన్, ఖతార్, టర్కీ, UN వంటి పెద్ద పెద్ద ఫిగర్సే చేయలేని ఒక సీజ్ ఫైర్ను ఒమాన్ దాదాపు 40 ఏళ్ల నుండి టెహరాన్ అండ్ USA మధ్య శాంతి చర్చలు చేయడానికి ట్రై చేస్తుందండి. 40 years. ఒమాన్ వల్లే కాలేదు, $100-200 million కోసం చేతులు కాళ్ళు గలగలా ఆడించే పాకిస్తాన్ కేవలం 30 daysలో సీజ్ ఫైర్ ఎలా చేసింది అని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ నోరులెల్ల పెట్టుకున్నారు. అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. హౌ పాకిస్తాన్ డిడ్ దిస్? ఒమాన్ వల్ల 40 years నుండి కాలేని పని, సౌదీ, UN, టర్కీ వల్ల ఏళ్ల తరబడి దోహాలో, జెనీవాలో ఎన్నో మీటింగ్స్ చేసిన తర్వాత కూడా కాని ఒక పనిని షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్మీ వితిన్ 30 daysలో చేసింది అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒక మ్యారేజ్ మ్యాచ్ చేసే బ్రోకర్ చాలా క్లారిటీతో ఉంటాడండి. ప్రాపర్ గా కోఆర్డినేట్ అండ్ కమ్యూనికేట్ చేస్తాడు. అబ్బాయి హైట్ ఇంతుంది, అబ్బాయి క్యాస్ట్ ఇది, సబ్ క్యాస్ట్ ఇది, అబ్బాయి ఎక్స్పెక్టేషన్ ఇది, అమ్మాయి యొక్క ఎక్స్పెక్టేషన్ ఇది, అమ్మాయి ఇంతే ఇవ్వగలదు. 2 families మధ్య కరెక్ట్ గా కోఆర్డినేట్ చేయాలి. ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మ్యాచ్ ఫెయిల్ అవుతుంది. ఒకవేళ మ్యారేజ్ చేసినా కూడా విడాకులు తీసుకుంటారు. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత అమీర్పేటలో చేస్తున్నాడని తెలిస్తే మ్యారేజ్ అనేది బ్రేక్ అవుతుంది. ఒక మీడియేటర్ అనేవాడు కూడా ఒక మ్యాచ్ బ్రోకర్ లాంటి వాడు. పాకిస్తాన్ ఏం మాట్లాడిందో ఏమో గానీ 21 గంటల్లో JD Vance తల పట్టుకుని
కు పారిపోయాడు. ఇది అండి జరిగింది. ఈ టైం గ్యాప్ లో యుఎస్ఏ 2 డెస్ట్రాయర్స్ ను హర్మూజ్ కు పంపింది. యుఎస్ఏ ఫ్రాంకీ పీటర్సన్, యుఎస్ఎస్ మైకెల్ మర్ఫీ. ఈ 2 డెస్ట్రాయర్స్ హర్మూజ్ దారి గుండా ప్రయాణించి ఇరాన్ ఇంతకు ముందు ప్లేస్ చేసిన సీ మైన్స్ ను క్లియర్ చేసి ఒక సముద్ర దారిని రెడీ చేసిందంట. ట్రేడ్ షిప్స్ అన్ని ఈ దారి గుండానే ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనుంది అమెరికా. ఇరాన్ రంగంలో దిగి సీజ్ ఫైర్ సమయంలో మీ యొక్క డెస్ట్రాయర్స్ ను హర్మూజ్ లో తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ఇక్కడ పాక్ ను నమ్మి ఇరాన్ ట్రాప్ లో ఇరుక్కుందా? కుక్కతోక వంకర అన్నట్లు కొన్ని $1 బిలియన్ కోసం పాకిస్తాన్ ఇరాన్ ను అమ్మేస్తుంది. 2 వీక్స్ టైం వెనకున్న స్ట్రాటజీ. ఈ గ్యాప్ లో ప్రపంచంలో ఉన్న 60 దేశాల యొక్క నావల్ షిప్స్ హర్మూజ్ కు చేరుకుంటాయి. ఇరాన్ ను బెదిరించి హర్మూజ్ ను బలవంతంగా ఓపెన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ యుఎస్ఏ ఇజ్రాయెల్ యొక్క ఇంట్రెస్ట్ హర్మూజే కాదు, ఈ 2 దేశాలు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అని, ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేయొద్దు అని. హర్మూజ్ దారి గుండా యుఎస్ఏ యొక్క షిప్స్ వెళ్ళవు, ఎంబు పోర్ట్ లేదా రెడ్ సీ గుండానే వెళ్తాయి. సో హర్మూజ్ లో అమెరికాకు ఎటువంటి బిజినెస్ లేదు అండ్ ఇజ్రాయెల్ కూడా ఎటువంటి బిజినెస్ లేదు. హర్మూజ్ ఓపెన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఎవరిది? గల్ఫ్ దేశాలు, ఇండియా, చైనాకు కూడా ఫ్రీగానే హర్మూజ్ లో ఎంట్రీ ఎగ్జిట్ ఉంది. యూరోప్ దేశాల ఇంట్రెస్ట్ ఇది. అందుకే డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి మంది దేశాలన్నీ వచ్చి యుద్ధంలో ఇరుక్కున్నాయన్నమాట. ఇంతకుముందు హర్మూజ్ ఫ్రీగానే ఉండేది. ఈ వ్యక్తి చేసిన యుద్ధం కారణంగా ఇప్పుడు అన్ని దేశాలు రంగంలో దిగుతున్నాయి. జయశంకర్ గారి గేమ్ మీరు అర్థం చేసుకోవాలి. ఈయన ఒక పర్పస్ తోనే యుఏఈకు వెళ్ళారు. యుఏఈ ఈజ్ నాట్ హ్యాపీ విత్ పాకిస్తాన్. ఎందుకంటే హర్మూజ్ ను ఫ్రీగా ఓపెన్ చేయాలి అని చెప్పి పాకిస్తాన్ ఇరాన్ ను పుష్ చేయడం లేదు. టోల్ కలెక్ట్ చేయడానికి పాకిస్తాన్ ఒప్పుకుంది. ఇది యుఏఈకు నచ్చలేదు. అందుకే అప్పును వెనక్కి ఇవ్వని బెదిరిస్తోంది. నెక్స్ట్ సౌదీ. పాక్ సౌదీ మధ్య సో కాల్డ్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. ఆర్టికల్ 5 ప్రకారం సౌదీపై ఎవరు దాడి చేసినా పాకిస్తాన్ యుద్ధంలో దిగాలి. మొహమ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ 17, 2025 లో ఒక ప్లాన్ ప్రకారమే డిఫెన్స్ ప్యాక్ట్ చేసుకున్నాడు. రేపు ఒకవేళ ఇరాన్ సౌదీపై దాడి చేస్తే డిఫెన్స్ ప్యాక్ట్ యాక్టివేట్ అవుతుంది. వెనక నుండి పాకిస్తాన్ ఇరాన్ పై దాడి చేయాలి. సౌదీ డబ్బులు తిన్నారు, తిన్నది అరిగింది, బాగా తిని తేన్పారు. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు సౌదీ ఎఫ్ఎం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు ఆసిమ్ మునీర్. పాక్ ఏమంటుందో తెలుసా? ఉమ్మా ఒక్కటే ఇరాన్ పై ఎలా దాడి చేయగలం అంటుంది. ఎదవల్ల డిఫెన్స్ ప్యాక్ట్ లో ఆర్టికల్ 5 లో ఒక క్లాస్ పెట్టి చావాలి కదా. సౌదీపై ఉమ్మా దేశాలు దాడి చేస్తే ఈ రూల్ వర్తించదు అనే ఒక కండిషన్ పెట్టుకోవాలి కదా. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఏప్రిల్ 11th రోజు, అంటే నిన్న, పాకిస్తాన్ 13 F-16 ఫైటర్ జెట్స్ ను 1300 మంది సైనికుల్ని సౌదీ అరేబియాకు పంపింది. క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చినట్లు ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? ఇక్కడ సౌదీ అరేబియా పాకిస్తాన్ ను నమ్మడం లేదు. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికే జయశంకర్ గారు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. పాక్ లాగా ఇండియా ఎప్పుడూ వెన్నుపోటు పొడవదు, వీఆర్ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్స్ అని చెప్పి సున్నీ ఇస్లామిక్ రాజుల భరోసాను గెలుచుకోవడానికి వెళ్లారు. దిస్ ఈస్ కాల్డ్ డిప్లొమాటిక్ వార్. దిస్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ పవర్. ఒక పక్క పాకిస్తాన్ యుఎస్ఏ ఇరాన్ మధ్య డిప్లొమసీ చేసి లైమ్ లైట్ కోసం ట్రై చేస్తుంటే, ఇంకొక పక్క జయశంకర్ గారు రియాలిటీ గురించి మాట్లాడుతున్నారు. రియల్ గా ఈ సీజ్ ఫైర్ నిలబడుతుందా? హర్మూజ్ ను ఓపెన్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? గల్ఫ్ దేశాలు ఇండియాకు ఎనర్జీను సెక్యూర్ గా ఎలా సప్లై చేయగలరు? ఆల్టర్నేటివ్ రూట్స్ ఏంటి? అంటే ఎన్బు పోర్ట్ ద్వారా లేదా యుఏఈ ఒమాన్ మధ్య ఉన్న పైప్ లైన్ ద్వారా ఆయిల్ ను సరఫరా చేసుకోవాలా? హర్మూజ్ ను ఎలా కంప్లీట్ గా బైపాస్ చేయాలి? ఇండియాకు కంటిన్యూస్ గా ఎనర్జీ సప్లై చేస్తాము అని చెప్పి హామీ అడగడానికి వెళ్ళారు. బిజినెస్ చేయడానికి వెళ్ళారు. టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్షిప్ ను చూపించడానికి వెళ్ళారు. గల్ఫ్ దేశాల వెనక మేమున్నాము అని చెప్పి భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. పాకిస్తాన్ ను ఇన్ని రోజులు నమ్మి ఇన్ని అప్పులు ఇచ్చి తప్పు చేశారు. ఇక నుండి పాకిస్తాన్ కు అప్పులు ఇవ్వద్దు. పాకిస్తాన్ ఎప్పటికైనా ఇరాన్ వైపే టిల్ట్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ కోల్డ్ వార్ లో సౌదీ అరేబియా అండ్ ఇరాన్ ఇద్దరు ఉన్నారు. గల్ఫ్ దేశాల వైపు ఇండియా ఉంది అని చెప్పి భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. నెక్స్ట్ ఒమాన్ దగ్గరకు వస్తే, గత 40 ఏళ్ల నుండి ఇరాన్ అండ్ యుఎస్ఏ మధ్య మీడియేషన్ ఒమానే చేసింది. ఒమాన్ ఎలా అంటే ఏది ఉంటే అది మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట్లాడతారు. పాకిస్తాన్ అలా కాదు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇరాన్ అన్ని డిమాండ్స్ కు ఒప్పుకుంది. సార్ మాషాల్లా, ఆల్ ఈజ్ వెల్, బాయ్స్ ప్లేడ్ వెల్, జేడీవన్స్ కమాన్ కమ్ టు ఇస్లామాబాద్, ఫాస్ట్ గా సీజ్ ఫైర్ చేసుకుందాం, కమాన్ అని పిలిచి ఉంటారు. ఆగా మేఘాలతో జేడీవన్స్ 300 మందిని వేసుకెళ్ళాడు. లైమ్ లైట్ మొత్తం ఒమాన్ నుండి పాకిస్తాన్ వైపు మళ్ళింది. డిప్లొమాటిక్ జెలసీ వల్ల ఒమాన్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ పాకిస్తాన్. ఈ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఇండియా అక్కడ చేరుకుంది. బెహ్రీన్, కువైట్ వంటి దేశాలు పాకిస్తాన్ గురించి తలుచుకొని తలబట్టుకుంటుంది. ఈ యుద్ధం కారణంగా కువైట్ యొక్క జీడిపిలో 14% లాస్. బెహ్రీన్, కువైట్ యొక్క బాధ ఏంటి అంటే, పాకిస్తాన్ ఇరాన్ పై ఒత్తిడి పెట్టి హర్మూజ్ ను ఫ్రీగా ఓపెన్ చేయాలి. బట్ టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి పాకిస్తాన్ ఒప్పుకుంది. అంటే మీడియేషన్ పేరు మీద ఏది పడితే అది చేయడం కువైట్ అండ్ బెహ్రీన్ వంటి దేశాలకు ఇష్టం లేదు. అండ్ ఈ అరబ్ ముస్లిమ్స్ చాలా అంటే చాలా కచ్చిగా ఉంటారు. ఎవడో కన్వర్ట్ అయిన వాడు, ఏషియా నుండి వచ్చినోడు, ఆ ఏషియన్ ముస్లిమ్స్ ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపుతారు.
చేస్తారు, మమ్మల్ని గైడ్ చేస్తారు అంటే దే డోంట్ టాలరేట్. గేమ్ అర్థం చేసుకోండి, ఇట్స్ అన్ ఈగో, జెలసీ. అర్థమైందా? గల్ఫ్ అండ్ మిడిల్ ఈస్టర్న్ పర్షియన్ గల్ఫ్ ఇష్యూస్ లో పాకిస్తాన్ ఎంట్రీ వీళ్ళకి ఇష్టం లేదు. సో ఈ విధంగా ఈ మిస్అండర్స్టాండింగ్స్ ను లేదా ఈ డిసప్పాయింట్మెంట్ ను ఫుల్ఫిల్ చేయడానికి జయశంకర్ గారు అక్కడికి వెళ్ళారు, స్ట్రాటజిక్ గానే వెళ్ళారు అనమాట. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. నేను చెప్పిన టాపిక్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. దీంతో పాటు ఇంతకు ముందు చెప్పినట్లు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఎన్ఎఫ్ యొక్క లాస్ట్ డేట్ April 15, ఇంకా 4 days మాత్రమే ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఉంటుంది. QR కోడ్ ను కూడా స్కాన్ చేసి దీని గురించి మొత్తం అర్థం చేసుకోండి. ఏజెంట్ ను ఇంటికి పిలిపించుకొని మరి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోండి.